ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు మేము మీకు చెప్పబోయే విషయం మీ ఆత్మను ఆశ్చర్యపరుస్తుంది. మీ హక్కుపై ఎవరో దృష్టి సారించారు. అవును, మీ జీవితంలో ఉన్న పెద్ద విస్తారమైన మరియు ముఖ్యమైన ఆస్తిపై ఎవరో కన్నేసి ఉంచారు. అయితే వారు ఎవరు మరియు ఏ ప్రత్యేక కారణం చేత వారి భావోద్వేగ గుర్తింపు ఏమిటి? ఈ వివరాలు తెలుసుకోవడానికి మీ పనులన్నిటిని వదిలిపెట్టి త్వరగా ఈ వీడియోని చూడండి మరియు ఒంటరిగా మాత్రమే వీడియోని చూడండి. మరి స్నేహితులారా, అలాగే ఎవరైతే హనుమంతుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేసి మా ఛానల్ ని లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా హనుమంతుడి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మరి స్నేహితులారా, మీరు నమ్మలేకపోవచ్చు కానీ ఒక నిర్ణయాత్మక సమయం వచ్చేసింది. మీ రాశి చక్రం మీ గురించి మాకు కొన్ని కీలక విషయాలు వెల్లడించింది. అవును, మీ హక్కుపై చాలా రోజులుగా ఒకరి కన్ను పడింది. వీరి పని నమ్మక ద్రోహం చేయడమే. వారు స్వయంగా నాశనమయ్యారు, కానీ ఇప్పుడు వారు మీ హక్కు కోసం చేతులు కడుక్కొని పడ్డారు. మరి స్నేహితులారా, మీరు మా మాటలు విన్న తరువాత నవ్వే తప్పు చేయకండి. ఏదో ఒక రోజు మీరు చాలా పెద్ద కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు మీరు గురువు గారు నిజం చెప్పారు, వారి మాట వినాల్సింది, అదే మాకు మంచిది అని ఆలోచిస్తారు. అయితే మీ జీవితంలో సమయం ఇంకా ఉంది. ఇది మీకు అనుకూలకంగా ఉంటుంది. రాబోయే 24 గంటలలో జరగబోయేది దానిని ఆపవచ్చు. మరి స్నేహితులారా, మేము ఈ సమాచారాన్ని కేవలం గాలిలో చెప్పడం లేదు, కానీ రాశి మార్గదర్శకత్వం మరియు గ్రహాల స్థానాల ఆధారంగా అందిస్తున్నాము. ఈ రోజు మీకు లక్షల నష్టం జరగకుండా మిమ్మల్ని అప్రమత్తం చేయాలని మేము కోరుకుంటున్నాము. మీ జీవితంలో కొన్ని వస్తువులు ఉన్నాయని మాకు అనిపిస్తుంది. అనగా చాలా ఖరీదైన ఆస్తి ఉంది. మీరు దానిని కష్టపడి సంపాదించారు. అయితే అందమైన వస్తువును చూసి ఎవరో దురాశ చెందుతున్నారు. అందుకే ఈ రోజు ఈ వీడియో చూడడం మీకు చాలా అవసరం. ఎందుకంటే ఇది నిజంగా మీకోసం ఒక విలువైన వరం. ఇందులో మీకు లక్షల్లో ప్రయోజనం ఉంది. ఇది ఎలాగో మేము మీకు వివరిస్తాము. అయితే ఈ రోజు ఒక విషయం మాత్రం పూర్తిగా నిజమైంది. మీ జీవితంలో ఇంకా తోడేళ్లు చర్మంలో ఉన్న తోడేళ్లు ఉన్నారు. అయినా మీరు చింతించకండి. మేము అన్ని కారణాలను మీకు వివరంగా తెలియజేస్తాము. మీరు సమాచారాన్ని విన్న తర్వాత దానిని ఏ స్నేహితుడితో, సొంత సోదరితో లేదా మరెవరితోనూ పంచుకోవద్దు. ఒకవేళ పొరపాటును చెప్పినా గుర్తుంచుకోండి, ఆ ఎత్తుగడ విఫలమవుతుంది. మరి స్నేహితులారా, ఈ రోజు కాదాన్ని తెలుసుకునే ముందు ఇక్కడ ఉన్న శనిచర్యాయ శనిదేవుడి భక్తులందరూ కూడా వీడియోను ప్రేమతో లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ్ మహారాజ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వారి దయ ఎల్లప్పుడూ మీపై మరియు మీ కుటుంబంపై ఉంటుంది. దాని కారణంగా మీ కుటుంబంలో విజయం వస్తుంది మరియు మీరు త్వరలోనే లక్షాధికారులు అవుతారు. స్నేహితులారా, ఇక్కడ చాలా మంది మనసులో ఒక ప్రశ్న నడుస్తుందని మాకు తెలుసు. ఆ ప్రశ్న ఏమిటి అంటే, మా హక్కుపై చివరికి ఎవరి దృష్టి ఉంది? ఎవరికి అంత శక్తి ఉంది? వారు మాకే చేయగలరు. స్నేహితులారా, మీరు ఈ ప్రశ్న అడగడం మంచిదే, కానీ ఈ కలియుగంలో అనవసరమైన వ్యక్తులు ఎక్కువగా ఉన్నారని మీకు తెలుసు. ఇక్కడ కొంతమంది దురాశ అనే మార్గంలో భావోద్వేగాలలో కొట్టుకుపోతున్నారు. ఎక్కడైతే దురాశ ఉంటుందో అక్కడ వారు ఎవరి వస్తువునైనా పొందడానికి ప్రయత్నిస్తారని అర్థం చేసుకోండి. అందువల్ల ఈ సమయంలో మనం అహంకారం చూపకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. మనల్ని ఎవరు ఏం చేయగలరు అని. మరి స్నేహితులారా, అవును, మీపై దేవుడి దయ కూడా ఉంది. ఇది నిజం. కాబట్టి మీ నుండి ఎవరు ఏమీ లాక్కోలేరు. దీనికి మేము కూడా హామీ ఇవ్వగలం. కానీ రాబోయే 24 గంటలలో మనకు ఏమి జరుగుతుందో మీరు గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. లేకపోతే నా ప్రేమైన స్నేహితులారా, మీరు నిజంగా చాలా పెద్ద నష్టాన్ని భరించవచ్చు. మీకు నష్టం జరగకుండా ఉండాలని మేము ఈ వార్తను చాలా తక్కువ సమయంలోనే తీసుకొచ్చాము. మీరు వీటిని నమ్మినా నమ్మకపోయినా కొంచెం ధైర్యం వహించండి. మీకు నమ్మకం కుదురుతుంది. స్నేహితులారా, మీ సమాచారం కోసం మేము చెప్పాలనుకుంటున్నాము. ఇప్పుడు మీ రాశిలో శనిచర్యాయ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఏర్పడడం వల్ల మీకు 2 వార్తలు రావడం ఖాయం మరియు 7 శుభవార్తలు ఈ 24 గంటలలో రావడానికి ఎవ్వరూ ఆపలేరు. అవును, ఈ 7 శుభవార్తలు మీ జీవిత కాలంలో తప్పకుండా వస్తాయి. ఎందుకంటే మన శనిదేవుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకుని చాలా కాలం తర్వాత ఏర్పడే ఈ శనిచర్యాయ యోగం ప్రతి వ్యక్తి రాశిలో ఏర్పడదు, కానీ అత్యంత ప్రత్యేకమైన వ్యక్తుల రాశిలో ఏర్పడుతుంది. మరియు మీరు కూడా అలాంటి వారే కదా. అందుకే ఇప్పుడు ఇది మీతోనే ఏర్పడుతుంది మరియు ఇది ఏర్పడడం వల్ల అసలైన ఆట ఇప్పుడు ప్రారంభమవుతుంది. మరి స్నేహితులారా, నేను నీకు ఒక విషయం చెప్పాలి కదా. నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? నీ హక్కుల్లో ఉన్నది ఏ మాయలాడి కూడా తన వైపు చేర్చుకోలేదు. వారు ఎంత ప్రయత్నించినా, రాత్రింబవలు ప్లానింగ్ చేసినా నీ నుండి లాభం ఎవరు తీసుకోలేరు. ఈ విషయాన్ని మనసులో గుర్తుంచుకోండి. ఎందుకంటే దేవుడు నీకు మరియు నీ ఇంటికి చాటుగా అంతా ఇచ్చాడు.
ఇచ్చాడు, నీకు చాలా ఖరీదైన ఆస్తులను కూడా ఇచ్చాడు మరియు మీరు దానిని కష్టపడి సంపాదించారు. ఇప్పుడు నీకున్న ప్రతిష్ట, గొప్పదనం, రూపం మరియు డబ్బు నువ్వు ఎవరినో అడిగి తీసుకోలేదు లేదా ఎవరిదో లాక్కోలేదు. నువ్వు దానిని నీ సొంత బలంతో సాధించావు. నీ శ్రమ నీకు దీనినిచ్చింది. నువ్వు దీనిని పొందావు. స్నేహితులారా, ప్రతి సమయంలోనూ దేవుడు కూడా మీకు ఎంతగానో సహాయం చేసి ఉంటాడు మరియు అలాంటిది నిన్ను ఏడిపించేంత ధైర్యం ఎవరికి ఉంది? నీ హక్కుపై దృష్టి పెట్టి నీకు నష్టం కలిగించేంత ధైర్యం ఎవరికి లేదు. నీ దగ్గర ఉన్న లక్షల విలువైన వస్తువులు ఎప్పుడు నీతోనే ఉంటాయి. నువ్వు నా దారిలో నడువు, నేను చెప్పే వాటిలో దృష్టి పెట్టండి. మరి స్నేహితులారా, నిజాలు బయటపడే సమయం కూడా ఇదే. చూడండి స్నేహితులారా, రాబోయే 24 గంటలలో చాలా పెద్ద సంఘటన జరుగుతుంది. మీ జీవితంలో చాలా పెద్ద మార్పులు తీసుకొస్తుంది మరియు ఈ రోజు మీ ఆస్తిపై కన్నేసి ఉన్న వారి నిజం అందరి ముందు బయటపడుతుంది. ఈ రోజు మధురంగా మాట్లాడే వారి ముఖాలు మీ ముందు బయటపడతాయి, కానీ వారు మీ కోసం మరియు మీ వ్యాపారం, వాణిజ్యం, ఆస్తిని దోచుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఈ రోజు వారి నిజం మీకు భగవాన్ శ్రీ శనిదేవుడు స్వయంగా చూపించబోతున్నారు. ప్రతి మనిషి యొక్క వాస్తవం ఈ రోజు బయటపడుతుంది అని అంటారు కదా. మీరు మీ వాస్తవాన్ని ఎంత దాచడానికి ప్రయత్నించినా సరే, మీరు చాలా మంచివారు, చాలా నిటారుగా ఉన్నారని చెప్పినా మీ మంచితనం మరియు చెడుతనం ఒక రోజు అందరి ముందు బయటపడుతుంది మరియు మీరు మీ జీవితంలో ఇలాంటివి ఎప్పుడు చూడవలసి వస్తుందని ఊహించి కూడా ఉండరు. రాబోయే 24 గంటలలో స్నేహితులారా, మీ జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వారి నిజం మీ ముందుకొస్తుంది. మిమ్మల్ని కంగారు చేయాలనుకున్న వారు మీతో ఉండి మిమ్మల్ని జీవితంలో వినాశనం వైపు తీసుకెళ్లాలని ప్రయత్నించిన వారు, మీ ఆస్తిపై, మీ ఆనందాలపై దృష్టి పెట్టిన వారు, అలాంటి వారిని మీరు ఈ రోజు మీరే స్వయంగా గుర్తించబోతున్నారు. స్నేహితులారా, మీరు తప్పు చేస్తుంటే మీరు ఎక్కడో ఒక చోట మీ జీవితంలో ఏదో పొరపాటు చేస్తారు. ఈ రోజు కాకపోయినా రేపు చేస్తారు, కానీ ఏదో ఒక తప్పు చేస్తారు. కానీ అదే పొరపాటు ఈ రోజు మీ జీవితంలో మీపై దృష్టి పెట్టిన శత్రువు చేస్తారు. ఈ రోజు వారి నిజం మీ ముందుకొస్తుంది. దానిని చూసిన తరువాత మీ కళ్ళు తెరుచుకుంటాయి. అవును స్నేహితులారా, మీరు ఈ మాటలు పూర్తిగా నిజం వింటున్నారు. రాబోయే 24 గంటలలో మీ జీవితంలో ఇంత పెద్ద రహస్యం బయటపడుతుంది. అది మీకు బహుశా ఎప్పుడు అంచనా లేదు. జీవితంలో ఇంత పెద్ద నిజం వినవలసి వస్తుందని ఎప్పుడు ఆశించలేదు. ఏ వ్యక్తి అయితే మనతో ఉండి మన పాత్రలో తిన్నాడో అదే పాత్రలో రంధ్రం చేయడానికి ప్రయత్నించాడో ఈ విషయం మీకు తెలియదు, కానీ ఈ రోజు మీకు పూర్తిగా తెలుస్తుంది. శనిదేవుడు ఈ రోజున మీ జీవితంలో శత్రువులుగా కూర్చున్న వారి నుండి మిమ్మల్ని దూరం చేయబోతున్నారు. మిమ్మల్ని కంగారు చేయాలనుకునే వారి నుండి. మరియు ఈ రోజు మీరు అలాంటి వారిని గుర్తించడం చాలా అవసరం. మీరు చాలా సాధువు, చాలా ప్రశాంత స్వభావం గల వ్యక్తి అని మాకు తెలుసు. మీరు చాలా మంచివారుగా ఉన్నారు మరియు మంచిగా ఉన్న చెట్టునే మొదట నరుకుతారు అని గుర్తుంచుకోండి. అందుకే ప్రజలు మీ అవకాశాన్ని దుర్వినియోగం చేసేంత మంచిగా ఉండకండి. మీతో ఉండి మీకు మోసం చేస్తారు, కానీ మీకు ఈ విషయం తెలియదు. కాబట్టి జీవితంలో అంత మంచిగా ఎప్పుడు ఉండకండి, అంత సాధువుగా ఉండకండి, లేకపోతే అందరూ మీ ప్రయోజనాన్ని పొంది వెళ్లిపోతారు. అందుకే మీ జీవిత కాలంలో ఈ విషయాలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. స్నేహితులారా, ఈ రోజు మీరు అలాంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏది చేసినా అందరికీ చెప్పి చేయకూడదు. మీరు ఏ మార్గంలో నడుస్తున్నారో ఆ మార్గంలో మీరే నడవాలి. ఈ రోజు భగవాన్ శనిదేవుడు మీతో నీడలా నిలబడి ఉంటాడు మరియు మీరు జీవితంలో భయపడకూడదు. కేవలం ప్రజలను గుర్తించండి మరియు నమ్మక ద్రోహులు అని తేలితే వారి నుండి దూరంగా ఉండండి. స్నేహితులారా, ఈ రోజు ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట నమ్మక ద్రోహులు బయట పడుతూనే ఉంటారు. మనం తరచుగా ముందుకు వెళ్లడం ప్రారంభించినప్పుడు మనపై ఈర్ష్యపడే వ్యక్తి మన ముందు నవ్వుతాడు, కానీ ఎప్పుడొకప్పుడు మీరు వింటారు ఆ వ్యక్తి మీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నాడు, తప్పుగా మాట్లాడుతున్నాడు, చాడీలు చెప్తున్నాడు. అతను మిమ్మల్ని చూసి అరే పెద్ద మనిషి అయిపోయాడు, ఇది అది అంటాడు. స్నేహితులారా, ఎక్కడో ఒక చోట ఆ వ్యక్తి మీకు మంచి కోరుకోడు మరియు ఈ విషయం మీకు ఒకేసారి తెలిస్తే మీరు వారిని ఒక్కసారి పరీక్షించాలి. మరి నిజంగా ఆ వ్యక్తి అలా ఉంటే వారితో ఉన్న బంధాలు ఎప్పుడు కూడా తెంచుకోండి. వారు మీ బంధువులు అయినా, స్నేహితులు అయినా, సమాజంలో వ్యక్తి అయినా, మరే ఇతర వ్యక్తి అయినా మీరు జీవితంలో ఇలా చేయండి. చూడండి స్నేహితులారా, మీరు ముందుకు సాగండి, మేము వెనక నుండి చేస్తాము, మేము వెనక వస్తాము అని ఎప్పుడు చెప్పే వ్యక్తి విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడొకప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని ముందుకు తొయ్యవచ్చు. అందుకే ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీ సమాచారం కోసం మేము చెప్పాలనుకుంటున్నాము. ఈ రోజు మీ అదృష్టంలో, మీ భాగ్యంలో ఏర్పడబోయే సంఘటన మీకు చాలా పెద్ద శుభవార్తలు ఇవ్వబోతుంది. మీరు చాలా పెద్ద పనుల్లో విజయం సాధించబోతున్నారు. చాలా అభివృద్ధిని కూడా సాధిస్తూ జీవితాన్ని ఆనందిస్తారు. అయితే మీరు జీవితంలో చేస్తున్న పనుల గురించి ఎక్కువ ప్రచారం చేయకూడదు అనేది ఒకే ఒక విషయం. మీరు ఏమి చేస్తున్నారు, ఏ మార్గంలో నడుస్తున్నారు, ఏ రకమైన పనులు చేస్తున్నారు అనేది ఎవరికి చెవికి కూడా తెలియకూడదు. ఎందుకంటే
ఎందుకంటే స్నేహితులారా, ఈ రోజుల్లో ప్రజలు ఎల్లప్పుడూ ఒకరినొకరు పడగొట్టడం గురించి ఆలోచిస్తారు. వారు నాశనమైపోవాలి, మేము ముందుకు సాగాలి, ఇలాంటివి మీ జీవితంలో ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి మరియు ప్రజలు మీ వెనక పడ్డారు. కానీ మీకు ఈ విషయం గురించి దూరదృష్టి కూడా లేదు. కానీ దేవుడు మిమ్మల్ని పదే పదే రక్షిస్తున్నాడు మరియు మీరు జీవితంలో అందరూ మాకు మంచివారే అని అనుకుంటారు. చూడండి స్నేహితులారా, మధురంగా మాట్లాడే వ్యక్తి మీకు మంచివాడే అని మీరు ఎప్పుడు అనుకోలేదు. స్నేహితులారా, మధురంగా మాట్లాడే వ్యక్తి విషయాన్ని కూడా కలపవచ్చు. మరియు మంచి వ్యక్తి అంటే ఎవరో తెలుసా? మీ ముఖంపై మీ చెడుని చెప్పేవాడు, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అని చెప్పేవాడు. అలాంటి వారే మీ జీవితంలో నిజమైన మిత్రుడు, నిజమైన సహచరుడు, మీ సొంత వ్యక్తి. చూడండి స్నేహితులారా, ఎప్పుడు మధురంగా మాట్లాడే వ్యక్తిని చూసి మీరు ఎప్పుడు ఆ తీయటి మాటల్లో చిక్కుకోకండి. అరే, వీరు ఎప్పుడు మాకు మంచి విషయాలే మాట్లాడతారు అని, మాకు చెడు జరిగినా, మేము తప్పు చేసినా మమ్మల్ని ఆపకుండా ఉండి అరే నువ్వు మంచి పని చేస్తున్నావు అని చెప్పేవారు ఉంటే, అలాంటి స్నేహితుడు కూడా మన జీవితంలో శత్రువు కంటే చాలా పెద్దవాడని చెప్పాలనుకుంటున్నాము. అందుకే అలాంటి వారు మీ జీవితంలో శత్రువులే మరియు మీరు అలాంటి వారిని మాత్రమే జీవితంలో గుర్తించాలి. అవును స్నేహితులారా, మమ్మల్ని బాగా పొగుడుతున్నారు కాబట్టి ఈ వ్యక్తి ఎప్పుడు మాతోనే ఉంటాడు అని అనుకోవద్దు. ఎప్పుడు పొగడ్తలు చేసే వ్యక్తి మీరు ముందుకు పోవడానికి సహాయం చేయడు, బదులుగా అతను ఎక్కడొక చోట మీకు మోసం తప్పకుండా చేస్తాడు. అందుకే ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలలో మీరు మీ జీవితంలో అన్ని రకాల విషయాల గురించి శ్రద్ధ వహించాలి మరియు మీరు ప్రతి ఒక్కరిని గుర్తించి జీవితంలో ముందుకు సాగడం మీకు చాలా మంచిది. స్నేహితులారా, ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో ప్రజలు కనిపించినట్లుగా ఉండకపోవచ్చు. అందుకే మీరు మీ జీవితంలో ప్రతి ఒక్కరిని గుర్తించాలి మరియు ప్రతి ఒక్కరితో కలిసి నడవాలి. మీ అందరికీ మేము చెప్పాలనుకుంటున్నాము, ఈ రోజు భగవాన్ శ్రీ శనిదేవుడు మహిమ ఉంటుంది మరియు శనిదేవుడి గోచారం మీ జాతకంలో దశమ స్థానంలో ఉంది. దీని కారణంగా స్నేహితులారా, ఈ రోజు మీ జాతకం చాలా బలమైన స్థితిలో కనిపిస్తుంది. ఇంట్లో కూడా ఏదైనా శుభ కార్యక్రమం నిర్వహించవచ్చు. పనికి సంబంధించిన ఏదైనా కార్యక్రమం మీ ఇంట్లో జరగవచ్చు. దాని కారణంగా కుటుంబంలో సుఖం మరియు శాంతి ఉంటుంది. మీ కుటుంబానికి సంబంధించిన ఏదైనా పని అసంపూర్తిగా ఆగిపోయి ఉంటే ఆ పని పూర్తవుతుంది మరియు మనకు ఏదైనా పని పూర్తయినప్పుడు మనకు చాలా సంతోషం కలుగుతుంది, మనసులో చాలా సంతృప్తి కలుగుతుంది. సరే, మంచిది, మాకు ఒక పని పూర్తయింది అని. మరి స్నేహితులారా, చాలా రోజులుగా మీ కుటుంబం కొన్ని పనుల గురించి ఆందోళన చెందుతుంది. అది మీ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, కెరియర్ మార్గం గురించి కూడా కావచ్చు, ఏదైనా చట్టపరమైన మార్గాల్లో కావచ్చు, ఏదైనా కోర్టు కచేరీలోని పని కావచ్చు, లేదా ఏదైనా ప్రభుత్వంతో ముడిపడి ఉన్న పని కావచ్చు. ఆ విషయం ఈ రోజు విజయం సాధించవచ్చు. ముఖంపై కూడా చాలా సంతోషం కనిపించవచ్చు మరియు మీరు చాలా సంతోషంగా ఉంటారు. పని విషయంలో కూడా ఈ సమయంలో ఒక ప్రయాణం చేయవలసి ఉంటుంది. అది మీకు లాభదాయకంగా ఉంటుంది. పనులను పూర్తి శక్తితో పూర్తి చేయాలనే ఉత్సాహం కూడా ఉంటుంది మరియు కొన్ని విషయాల గురించి చాలా రోజులుగా విభేదాలు ఉంటూ వచ్చాయి. ఆ విషయాలు ఈ రోజు దూరమవుతాయి. కుటుంబంలో వాతావరణం కూడా క్రమశిక్షణతో మరియు సానుకూలకంగా ఉంటుంది. పరస్పర అవగాహన ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనండి. బద్ధకాన్ని మీపై ఆధిపత్యం చేయనివ్వకండి. దీని కారణంగా కొన్ని విజయాలు చేజారవచ్చు. అలాగే మనసులో అకారణమైన కోపం మరియు చిరాకు అనుభూతి చెందుతుంది. ఇంట్లో సుధారాత్మక ప్లాన్లు ఏవైనా జరుగుతున్నట్లయితే ఈ రోజు వాటిపై మరొకసారి ఆలోచించండి. ఖచ్చితంగా చేయండి, ఇది మీకు చాలా మంచిది. ఈ రోజు యంత్రాలు లేదా ఇనుముకు సంబంధించిన వ్యవస్థలో కొన్ని సమస్యలు రావచ్చు. విచారణ చేయండి. మరి స్నేహితులారా, స్టాక్ మార్కెట్ వంటి కార్యకలాపాలతో ముడిపడిన వ్యక్తులు అత్యంత జాగ్రత్త వహించాలి లేదా ఏదైనా ముఖ్యమైన నిర్ణయాన్ని వాయిదా వేయడం చాలా మంచిది. ఈ రోజు కొత్త దిశలో ముందుకు సాగడానికి అత్యంత ఉత్తమమైన సమయం ఉంటుంది. ఈ రోజు మీరు కొత్త దిశ, కొత్త పనులు, కొత్త విషయాల కోసం ఈ సమయంలో ఏ పనిని ముందుకు తీసుకువెళ్లినా వాటిలో మీకు విజయం లభిస్తుంది మరియు ఆ విజయం మీ అందరికీ చాలా లాభదాయకంగా మరియు చాలా ముఖ్యమైనదిగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ రోజు కొత్త దిశలో ముందుకు సాగడానికి అత్యంత ఉత్తమమైన సమయం మరియు ఈ రోజు మీరు జీవితంలో కొన్ని విషయాలను కూడా పూర్తి చేస్తూ ముందుకు సాగుతారు. అవి మీ గౌరవాన్ని పెంచడానికి కారణమవుతాయి. అవును స్నేహితులారా, మరియు ఈ రోజు మహిళలు కొత్త విషయాలను ప్రయత్నించడానికి మనసు పెడతారు. ఒక చిన్న ప్రయాణం సాధ్యమవుతుంది. ఆర్థికంగా కొత్త అవకాశాలు వెలువడవచ్చు. పిల్లల కోసం ఏదైనా కొత్త ప్రారంభం ప్రేరణాత్మకంగా మారుతుంది. వాతావరణంలో కూడా ఉత్సాహం మరియు ఆశ యొక్క అల ఉంటుంది. బంధువులను కలపడం సంతోషాన్ని మరియు ఆప్యాయతను తెస్తుంది. కొత్త ప్రాజెక్టు లేదా విస్తరణ ప్రణాళికలు ఏర్పడుతున్నాయి. ఇంజనీర్లకు విదేశాల నుండి, ఇతర నగరం నుండి ఆఫర్లు రావచ్చు. అది వారికి చాలా పెద్ద అవకాశం అవుతుంది. మేనేజ్మెంట్ లేదా సాంకేతిక రంగాల వారు టీం వర్క్ లో అద్భుతంగా ప్రదర్శన చేస్తారు. ఆఫీసుల్లో కొత్త కస్టమర్ తో ఒప్పందం
ఒప్పందం గురించి చర్చ ముందుకు సాగుతుంది. మరియు స్నేహితులారా, ఈ సమయంలో డబ్బు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి మీ పదవిలో కూడా చాలా మెరుగుదల ఉంటుంది. మరియు మన పదవిలో పెరుగుదల వచ్చినప్పుడు మన డబ్బుకు కూడా పెరగడం ప్రారంభమవుతాయి అని అంటారు కదా. మరియు అలాంటిదే రాబోయే ఈ 24 గంటలలో జరగబోతుంది. ఈ సమయంలో సామాజిక కార్యక్రమంలో కూడా భాగస్వామితో చర్చ జరుగుతుంది. మరియు ఒక కొత్త బంధం ఏర్పడవచ్చు. పాత విభేదాలు నెమ్మదిగా తొలగిపోతాయి. నిజాయితీ మీ బంధాన్ని బలంగా చేస్తుంది. శరీరంలో కూడా శక్తి బలంగా ఉంటుంది. ఫిట్నెస్ కార్యకలాపాలకు మంచి రోజు. కండరాల ఒత్తిడి గురించి శ్రద్ధ వహించండి. మీ ఆరోగ్యం బాగుండాలని మరియు మీరు చాలా బలంగా ఉండాలంటే ఆహారంలో ప్రోటీన్ మరియు పండ్లను చేర్చండి. మరియు అతిగా ఆలోచించడం వల్ల నిద్ర ప్రభావం కావచ్చు కాబట్టి ఎక్కువ ఆలోచించవద్దు. దీని వల్ల మీ మనసులోని నిరాశ పెరుగుతుంది మరియు మీకు ఇబ్బందులు కూడా కలగవచ్చు. మరియు స్నేహితులారా, ఈ రోజు మీ లక్కీ కలర్ లేత పసుపు లేదా బంగారు రంగు. లక్కీ నంబర్ 6. మరియు ఈ రోజున మీరు శనిదేవుడిని పూజించండి మరియు శని మందిరంలో నూనె సమర్పించండి మరియు నల్ల కుక్కకు రొట్టె తినిపించండి. దీని వల్ల మీ జీవితంలో ఉన్న అన్ని రకాల కష్టాలు దూరమవుతాయి మరియు శనిదేవుడి కృప ఎల్లప్పుడూ ఉంటుంది మరియు మీరు జీవితంలో ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. మరియు స్నేహితులారా, ఈ రోజు హనుమంతుడికి మరియు కుజుడికి అంకితం చేయబడింది. మంగళగ్రహం శక్తి, ధైర్యం మరియు ఆస్తిని సూచిస్తాయి కాబట్టి ఈ రోజున ఈ పరిహారాన్ని ఆచరించడం ద్వారా ఆర్థిక కష్టాలు తొలగి శ్రేయస్సు లభిస్తుంది. మంగళవారం రోజున హనుమంతుడిని పూజించడం వలన అన్ని కష్టాలు మరియు అప్పుల బాధలు తొలగిపోతాయి. అలాగే ఉదయం లేదా సాయంత్రం హనుమాన్ దేవాలయాన్ని సందర్శించండి లేదా ఇంట్లో హనుమంతుడి పటం ముందు నూనెతో లేదా నెయ్యితో దీపం వెలిగించండి. హనుమంతుడికి సింధూరం సమర్పించండి. హనుమాన్ చాలీసాను 7 సార్లు పఠించండి. ప్రతి మంగళవారం ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు, శత్రు భయం తొలగిపోయి ధనలాభం కలుగుతుంది. అలాగే బెల్లం మరియు శనగలు లేదా లడ్డూను నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత పేదలకు పంచిపెట్టండి. మంగళవారం రోజున రాగి పాత్రలో గోధుమలు, బెల్లం మరియు కొద్దిగా పసుపు కలిపి హనుమాన్ స్వామికి నైవేద్యంగా సమర్పించండి. ఆ తరువాత పేదలకు లేదా ఆలయంలో అందించండి. ఇలా చేయడం వల్ల అప్పుల బాధ తొలగి ఆర్థిక వృద్ధి కనిపిస్తుంది. మంగళవారం రోజున ఎర్రటి వస్తువులు, రాగి పాత్ర దానం చేయండి. ఇలా చేయడం వల్ల ధైర్యం పెరుగుతుంది, ఆస్తుల విషయాల్లో లాభం కలుగుతుంది. మరి స్నేహితులారా, వీలైతే ఓం క్రం క్రీం క్రౌ సం భౌమాయ నమః అనే కుజగ్రహ మంత్రాన్ని 108 సార్లు జపించండి. శక్తి మరియు కష్టాలు తొలగించే దేవత అయిన దుర్గాదేవిని మంగళవారం రోజున పూజించండి. దుర్గా సప్తసతి పఠించడం లేదా దుర్గా మంత్రాన్ని జపించడం వల్ల శత్రు భయం మరియు జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. ఈ పరిహారాలు ఆచరించేటప్పుడు సంకల్పం అనగా నమ్మకం మరియు స్వచ్ఛత చాలా ముఖ్యం. దీనితో పాటు మీరు మీ పనుల్లో శ్రద్ధ మరియు నిజాయితీ కలిగి ఉండాలి. మరియు స్నేహితులారా, మీరు విన్న ఈ దివ్య సందేశం మీ ఆత్మను మేల్కొల్పే ఒక మహాశక్తి. మీ జీవితంలోకి ఒక అపూర్వమైన మార్పు రాబోతుంది. మీ కష్టార్జితంపై, మీ గౌరవంపై, మీ సంతోషంపై ఒక నమ్మక ద్రోహి కన్నేసి ఉన్నాడన్న చేదు నిజం మనకు తెలిసింది. కానీ భయపడకండి, భగవాన్ శ్రీ ఆంజనేయ స్వామి మీ వెంటే ఉన్నాడు. మీపై ఎన్ని కుట్రలు జరిగినా, మీపై ఎన్ని చెడు ఆలోచనలు చేసినా అవి సూర్యుడి ముందు మంచులా కరిగిపోతాయి. శనిచర్యాయ యోగం శక్తితో రాబోయే 24 గంటలలో మీకు వెన్నుపోటు పొడవాలని చూసిన ఆ ముఖస్తుతి మిత్రుడి నిజరూపం మీ కళ్ల ముందు పడుతుంది. ఇకపై మీరు మీ జీవితంలో ఆర్థికంగా, వృత్తిపరంగా ఎదుగుదలను ఎవరు ఆపలేరు. మీ దశమ స్థానం బలోపేతం కావడం వల్ల మీరు కొత్త దిశలో అడుగు పెడతారు. మీ వ్యాపారంలో అద్భుతమైన లాభాలు, మీ ఉద్యోగంలో ఊహించని పదోన్నతులు మరియు మీ కుటుంబంలో 7 అద్భుతమైన శుభవార్తలను మీరు సొంతం చేసుకుంటారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మరియు స్నేహితులారా, మీకు అద్భుతమైన చైత్రను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ జీవితంలో ఒక కొత్త బంగారు అధ్యాయం ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఆ ఆనందాన్ని, విజయాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. జై శనిచార్యాయ శనిదేవ మహారాజ్. మీ జీవితం అపారమైన ధనం, కీర్తి మరియు శాంతితో నిండిపోవు కాక. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.